హే గాయస్, ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఈస్ గుడ్. యాక్చువల్గా నిన్న ఒక ఫంక్షన్కి వెళ్ళుండే అనమాట, శారీ ఫంక్షన్. మా అక్క వాళ్ళతో వెళ్ళుండే, మా అక్క వాళ్ళ చుట్టాలది, నేను కూడా అక్కడే ఉండే. సో నేను కూడా వెళ్ళుండే. పాప వచ్చేసి 9 years అనమాట. చిన్న క్యూట్గా బాగుంది, యూఎస్ నుంచి అనమాట, గ్రీన్ కార్డ్ బాగుంది. అయితే సియారా రీక్రియేట్ అది శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర, అక్కడ అదైతే చాలా బాగుంది, చాలా స్పేసియస్గా ఉంది. కానీ లోపలికి వెళ్ళాక మాత్రం చాలా క్లోజ్గా ఒక 200 to 500 సీట్స్ అంతే ఉంటాయనుకుంటా. అంత పెద్దగా ఇచ్చేసరికి నేను ఎంత పెద్దగా ఉంటుందో అని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ కొంచెం చిన్నగానే ఉంది. పార్కింగ్కి వాళ్ళు స్పేస్ ఎక్కువ ఇచ్చారనమాట, వ్యాలెట్ పార్కింగ్ అనమాట. చాలా బాగుంది, అసలు ఎక్సలెంట్ ఉంది. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనమాట అంటే, అక్కడ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారు. ఒకసారి ఇదేంటి ఎలా ఉన్నాయో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇదైతే చూస్తే ఫ్రూట్స్ పెట్టుకోవడానికి అలా అనిపిస్తుంది. ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాము. ఈ క్లాత్ అయితే యూజ్ అవ్వదేమో మనకు. ఓ నైస్. దీంట్లో ఇవి వచ్చాయన్నమాట. ఇవి చూడగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే, దీని మీద ఆవు బొమ్మ ఉంది కదా, దీంట్లో నెయ్యి పెట్టుకోవచ్చు. నెయ్యి అంటే మనకి శుభప్రదమైనది కదా, దీన్ని పూజా రూమ్లో కూడా పెట్టుకోవచ్చు. ఆరెల్స్ ఇంకా అంత పద్ధతిగా అట్లా కాకుండా మనం చట్నీస్ కానీ పికల్స్ అయితే మెయిన్గా అవైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా దీని మీద కూడా అలానే ఉంది సేమ్. ఇది కూడా పూజా రూమ్లో పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే ఇది మనం టెంపుల్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. దీంట్లో ఒక కొబ్బరికాయ, ఫ్రూట్ అండ్ ఫ్లవర్స్ పెట్టుకొని తీసుకొని వెళ్ళొచ్చు. బట్ నవేడేస్లో అయితే ఇంతలా అయితే ఎవరు తీసుకెళ్ళట్లేదు. టెంపుల్ దగ్గరికి వెళ్ళామా, అన్ని థింగ్స్ అక్కడే తీసుకున్నామా అన్నట్లుగానే ఉంటుంది. దర్శనం చేసుకొని అక్కడే కొబ్బరికాయ కొట్టుకొని వచ్చేస్తూ ఉంటాము. సో ఇది పూజా రూమ్లోకి అయితే ఎక్కువ యూజ్ అవుతుంటుంది. ఇది మనకి ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. నైస్. మీరు ఎవరైనా ఫ్యూచర్లో ఎవరైనా రిటర్న్ గిఫ్ట్స్ ఎవరైనా ప్లాన్ చేస్తారనుకుంటే, ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. Okay, thank you. We'll see you in the next video. Bye bye.